అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు ఎలక్షన్ పైన సంబంధించి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతూ అయితే కొల్లాపూర్కి సంబంధించి బర్రెలక్క ఎన్ని ఓట్లు నమోదయ్యాయి ఇప్పటివరకు అన్న దానిపైన ఒకసారి మనము చర్చ అయితే చేద్దాము. సో దానిపైన ఒక లేటెస్ట్ అప్డేట్ ఏముందో చూద్దాము. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి 100 లైక్స్ 100 సబ్స్క్రైబర్స్ టార్గెట్ అయితే పెడుతున్నాను. సో ఒకసారి మనం కొల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళేసి అక్కడి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరు, మరి మొదటి 3 స్థానాల్లో ఎవరు ఉన్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ చూసుకోవచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళది. సో లీడింగ్లో ఎవరున్నారు చూడండి, జూపల్లి కృష్ణారావు ఫ్రమ్ కాంగ్రెస్ నుంచి అయితే వీళ్ళు ఇతను లీడింగ్లో అయితే ఉన్నారు ఈ అభ్యర్థి. అండ్ మనకు 17,000కు పైగా మెజారిటీ ఓట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. సెకండ్ చూసుకున్నట్టయితే 34,000 ఓట్లతో బీరం హర్షవర్ధన్ రెడ్డి రెండవ స్థానంలో ఉన్నారు, బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థి. అండ్ మూడవ స్థానంలో ఆలేని సుధాకర్ రావు, భారతీయ జనతా పార్టీ. అండ్ నాలుగవ స్థానంలో చూసుకున్నట్టయితే కర్నే శిరీష అలియాస్ బర్రెలక్క ఇండిపెండెంట్ అభ్యర్థి 3,000కు పైగా ఓట్లతో 4వ స్థానంలో అయితే ఉండడం జరిగిందనమాట. సో ఈ విధంగా ప్రస్తుతానికైతే పోల్ అయితే అవుతున్నాయి అనమాట కొల్లాపూర్కి సంబంధించి. ఇంకా 9 రౌండ్లు అయితే ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ నేనైతే మీకు దీనిపైన తీసుకొని అయితే వస్తాను. సో మీరు కూడా ప్రతి కాన్స్టిట్యుయెన్సీది ఎలా చూడాలి అన్న దానిపైన నెక్స్ట్ అప్డేట్లో వీడియో అయితే చేస్తాను. సో దాంట్లో మీరు ఏ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఓట్స్ లైవ్లో చూసుకోవచ్చు అనమాట, ఏ అభ్యర్థులు ఉన్నారు, సో ఎంత ఓట్ అయినాయి. సో లాస్ట్ నోటా చూసుకోవచ్చు, అంటే నోటా అంటే నన్ ఆఫ్ ది అబోవ్, ఎవరికి వేయలేరనమాట వీళ్ళు 659 మెంబర్స్. సో ఎవరికి ఓట్ అయితే వేయలేదనమాట. సో ఈ విధంగా మనము ఓట్స్ అయితే చూసుకోవచ్చు. సో ప్రస్తుతానికి బర్రెలక్క అయితే 4th ప్లేస్లో ఉంది. సో ఎక్కడా కూడా ఇక్కడ 17,000 ఓట్లు మెజారిటీతో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి. అండ్ ఇక్కడ మనం 48 ఓట్ల వెనక్కి అయితే శిరీష అయితే ఉన్నారనమాట. సో చూద్దాం ఎటువంటి అప్డేట్ వస్తుందో మరి నెక్స్ట్ కమింగ్ రోడ్స్లో. సో ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఎందుకు వస్తాను, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లలో. మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.